ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పెత్తందారుల కూటమి తరఫున దండెత్తడానికనండి దండయాత్ర చేయడానికనండి కొత్తగా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ రావడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఆయన నిజానికి ఎప్పుడో మానేశానన్నాడు, సర్వేలు మానేశానన్నాడు, సొంతంగా జనస్వరాజ్ ఏదో పార్టీ పెట్టుకుని బీహార్లో తిరుగుతున్నానన్నాడు. అంతా తన పని తను చేసుకుపోతున్నాడు. పైగా ఈ మధ్యకాలంలో ఎవరిని అడిగినా కూడా నేను అసలు ఏం పట్టించుకోవట్లేదని కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. పైగా ఎవరో కామన్ ఫ్రెండ్ ఒకటి రెండు సార్లు అడిగితే నేను చంద్రబాబుని కలిశానని చెప్పాడు. మరి చంద్రబాబు గారు ఈయన్నే బీహార్ డెకాయిటీ అంటే ఏంటి, పెద్ద దోపిడీదారుడు, దొంగ అని చెప్పడమే కదా. అలాంటి వ్యక్తి అలాంటి దూషించిన వ్యక్తి దగ్గరికి ఈయన వెళ్ళి కలిశాడు. అప్పుడే అనుమానం వచ్చింది, ఏమిటి ఇదంతా, ఎందుకు ఇట్లా వెళ్ళాడు, కాస్త బీహార్ పౌరుషం చూపించాలి కదా, గౌరవం చూపించాలి కదా. అయినప్పటికి కూడా ఆయన అట్లా వెళ్ళటం, సరే వెళ్ళాడు, ఏదో అయిపోయింది అనుకున్నాం. తీరా చూస్తే సడన్గా మళ్ళీ ఒక 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత సడన్గా హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యి జగన్ ప్రభుత్వం ఓడిపోద్ది అనే ఒక వ్యాఖ్య చేసి వాళ్ళకి తెలుగుదేశానికి ఉపయోగపడాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. నిజానికి ప్రశాంత్ కిషోర్ చెప్పిన లాజిక్లో నాకేమీ లాజిక్ కనపట్ల. ఆయన మామూలుగా ఒక బట్టగాల్చి మేదేసినట్లుగా ఊరికే ఒక స్వీపింగ్ రిమార్క్ చేశాడు తప్పితే ఒక లాజిక్ తోటి పలానా కారణం వల్ల ఇది అవుతుంది, పలానా కారణం వల్ల ఇది నష్టం జరుగుద్ది అని చెప్పాలి కదా. అసలు ఆయన ఆంధ్రప్రదేశ్లో తిరగకుండానే ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానం చేయటం, ఎలక్షన్ టైంలో మాట్లాడటం అంటే పూర్తిగా బాధ్యతారాహిత్యం. బహుశా చంద్రబాబుతో ఏదో కుదిరిన రహస్య ఒప్పందం వల్లే ఆయన ఇలా చేశారేమో అనిపిస్తుంది. పోనీ ఆయన ఈ మధ్యకాలంలో చెప్పిన జోస్యాలు ఏమైనా కరెక్ట్ అయినాయి అంటే కాలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుందని చెప్పాడు, రాలేదు. అలాగే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పాడు, రాలేదు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో 2022లో కాంగ్రెస్ రాదని చెప్పాడు, కాంగ్రెస్ వచ్చింది. సో ఇలా ఆయన జోస్యాలన్నీ తప్పుతూ వస్తున్నాయి. సరే, ఆయనకు ఒకప్పుడు సర్వే సంస్థ, కథా కమామిషు, యాక్టివ్గా ఇన్వాల్వ్ అవటం ఉండొచ్చు. కానీ ఇప్పుడు అవేమీ లేవు కదా. అవేమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ రిమార్క్ చేయటం బాధ్యతారాహిత్యం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూడాలి, చూసి నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా, పేదవర్గాలకి సాయం అందుతోందా లేదా, మా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయా లేదా, రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయా లేదా, కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ పార్క్ వస్తోందా లేదా, అలాగే శ్రీ సిటీలో కొత్త పరిశ్రమలు వచ్చాయా లేదా, కర్నూలు జిల్లాలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ వస్తోందా రావట్లేదా, పంపు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టు, అట్లాగే రామాయంపట్నం పోర్ట్ వచ్చిందా రాలేదా, అలాగే మచిలీపట్నం దగ్గర పోర్ట్ నిర్మాణం జరుగుతోందా లేదా, కాకినాడ దగ్గర జరుగుతోందా లేదా, శ్రీకాకుళం వంటి మారుమూల ప్రదేశంలో మారుమూల ప్రాంతంలో మూలపేట వద్ద పోర్ట్ నిర్మాణం వేగంగా సాగుతోందా లేదా, 17 మెడికల్ కాలేజీలు వచ్చాయా లేదా, విజయవాడ దగ్గర బ్రహ్మాండంగా కృష్ణానదికి వరద రాకుండా ఊళ్ళోకి రాకుండా పెద్ద కరకట్ట వాల్ నిర్మించారా లేదా, అంబేద్కర్ విగ్రహం చంద్రబాబు గారు చేస్తానని చెప్పి చేయలేని చేశారా లేదా, ఇవేవి గమనించకుండా అసలు అభివృద్ధి లేదని చంద్రబాబు పాడిన పాట పాడితే నిజంగా చంద్రబాబు గారి ధైర్యం ఉంటే, అసలు నిజంగా జగన్ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంటే ఆయన వీళ్ళని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడాల్సిన అవసరం ఉంది. జనసేనకి 5-6% ఓట్లు కూడా లేని జనసేన చుట్టూ ఎందుకు తిరిగాడు, అమిత్ షాని కలిసి బీజేపీతో పొత్తు కోసం ఎందుకు తంటాలు పడుతున్నారు వాళ్ళు. ఇంకా పవన్ కళ్యాణే చెప్పాడు కదా, వాళ్ళు చేతరించుకుంటున్నారు, నేను తిట్లు తిన్నాను వాళ్ళతోటని, టీడీపీ అంటే ఇష్టపట్టలేదని ఆయనే చెప్పాడు కదా. అయినా కూడా ఎందుకు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఇవేవి గమనంలో తీసుకుండా ఒక విశ్లేషణ చేయదలిచినప్పుడు 2 పార్టీలు చేయి. ఎస్, చంద్రబాబు గారికి ఉన్న అడ్వాంటేజ్ ఇది, జగన్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఇది, వాళ్ళకున్న మైనస్ ఇది, వీళ్ళకున్న మైనస్ ఇది. ఇట్లా చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అవేమీ లేకుండా ఊరికే ఒక స్వీపింగ్ రిమార్క్ చేసి జగన్ గారి ప్రభుత్వానికి నష్టం చేయాలనుకుంటే మాత్రం ప్రశాంత్ కిషోర్ వల్ల అవ్వదు. ఎందుకంటే బీహార్లో ఆయనే సక్సెస్ కాలేకపోయేంత వరకు రాజకీయ పార్టీ పెట్టుకుని ఇక ఆ రోజులు పోయిన ప్రశాంత్ కిషోర్ రోజులు పోయాయని మనకి అర్థమవుతూ ఉంది. ఆయన ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆయనే అనవసరమైన వ్యాఖ్యలు చేసి పరువు పోగొట్టుకుంటున్నాడేమో అనిపిస్తోంది. కేవలం చంద్రబాబు ట్రాప్లో పడినటువంటి మరికొందరితో పాటు ఈయన కూడా జతయ్యాడు తప్పితే ఇంకొక భావన నాకైతే కలగటం లేదు. ప్రశాంత్ కిషోర్ గారు ఇలాంటి పెత్తందారుల కూటమి, నిజానికి మరి ఆయన కూడా అప్పుడు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నవరత్నాల కూటమి, ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి స్కీములు ప్లాన్ చేసిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడు కదా. మరి అంటే ఆయన కూడా తప్పు చేసినట్లే కదా ఒకవేళ అదే కరెక్ట్ అయితే. మరి అది తప్పు అయితే చంద్రబాబు గారు ఇప్పుడు 5 రెట్లు పంచుతానంటున్నాడే.
జగన్ గారు 50,000 కోట్ల లోపు వివిధ స్కీముల కింద అమలు చేస్తాను ఖర్చు పెడతా ఉంటే చంద్రబాబు గారు 1,50,000 కోట్లు ఏడాది ఖర్చు పెడతానంటున్నాడు. మరి ఎక్కడి నుంచి తెస్తావయ్యా, అది పద్ధతి కాదు, నిన్నెవరు నమ్మరు, అప్పుడు శ్రీలంక అవుద్దన్నావు, ఇప్పుడు మరి 5 శ్రీలంకలు చేస్తావని చంద్రబాబు గారిని అడుగుంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఏదన్నా అర్థవంతంగా మాట్లాడినట్లు పద్ధతిగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. అవేమీ లేకుండా ఒక పిచ్చి వ్యాఖ్య చేసి ప్రశాంత్ కిషోర్ అనవసరంగా వివాదంలోకి వెళ్ళాడు. తద్వారా ఆయన పరువు పోగొట్టుకున్నాడు.